కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల ఆరోపణలపై ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన రామకృష్ణారావును మొత్తం 24 ప్రశ్నలు అడిగింది కాళేశ్వరం కమిషన్. కాళేశ్వరం కార్పొరేషన్ లోన్స్, ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నలు సంధించింది. కార్పొరేషన్ కు నిధులు ఎలా సమకూర్చారని ప్రశ్నించిన కమిషన్ కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని నిలదీసింది. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని ప్రశ్నించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని కమిషన్ కు రామకృష్ణారావు వివరించారు. ఈ ఎంక్వైరీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, కాళేశ్వరం కమిషన్ అయితే దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు. గడువు ముగుస్తున్న నేపథ్యంలో వరుసగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కమిషన్ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఐఏఎస్లను వరుసగా విచారిస్తున్న నేపథ్యంలో ఫైనల్ గా ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న రామకృష్ణారావును విచారణ చేయాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. ఆయన కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కమిషన్ ముందు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు 3.5 గంటలకు ఆ విచారణ కూడా ముగిసింది. మొత్తం గంటన్నర సేపు జరిగిన ఈ విచారణలో దాదాపు మొత్తం 24 క్వశ్చన్లను కమిషన్ రామకృష్ణారావు వేసింది. అయితే ఈ ప్రధానంగా ఈ ప్రశ్నలన్నిటి కూడా ముఖ్యంగా మొత్తం కాళేశ్వరం చుట్టుకు సంబంధించి మొత్తం ఆ లోన్స్ కానీ డిజైన్లకు సంబంధించిన అంశాలతో పాటు మొత్తం దీనికి సంబంధించి ఏ విధమైన అప్రూవల్స్ ఉన్నాయి, దీనికి నియమ నిబంధనల అంశాల చుట్టూనే 24 క్వశ్చన్లు వేయడం జరిగింది. ప్రధానంగా కార్పొరేషన్కి సంబంధించిన లోన్స్ ఏ విధంగా తీసుకున్నారు, దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం పెట్టారు అనే అంశాల చుట్టూనే దీనికి రామకృష్ణారావు చుట్టూ ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రామకృష్ణారావు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారంగానే ఇది అంతా కూడా ప్రాసెస్ జరిగింది. క్యాబినెట్ ముందుకు వచ్చినవే అనే అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఏమి ఆదేశిస్తే మేము ఆ విధంగా పనులు చేసుకుంటూ వెళ్ళాం. ముఖ్యంగా దీనికి సంబంధించి లోన్స్ కూడా ప్రభుత్వం అనుమతి తీసుకునే కార్పొరేషన్ లోన్స్ తీసుకోవడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అసెంబ్లీలో దీనికి సంబంధించిన మొత్తం ఫైల్స్ కానీ ప్రాపర్ గా పెట్టలేరు, క్యాబినెట్ ముందు కూడా రాలేదు కదంటే అదంతా కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. మేము తమ దృష్టికి వచ్చిన అంశాలను మాత్రమే ఐడియా ఉన్నంత వరకు కూడా చెప్తున్నామంటూ కూడా రామకృష్ణారావు చెప్పారు. అయితే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా కార్పొరేషన్ లోన్ కు సంబంధించి దాదాపు 95,000 కోట్లు లోన్స్ తీసుకున్నారు. కాబట్టి ఈ లోన్స్ అన్నిటి కూడా ఏ విధంగా జనరేట్ చేస్తారు, అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, లక్ష్యం దేనికోసం చేశారు, తుది నివేదిక సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏమైనా టైం బౌండ్ లాంటిది ఉందా? ఖచ్చితంగా అయితే ప్రభుత్వం అయితే గత ఏడాది మార్చిలో వేసినప్పుడు ఈ కమిషన్ 3 నెలల్లో నివేదికను ఇవ్వాలని చెప్పేసి భావించింది. కానీ ప్రాసెస్ పెద్దగా లెంతీగా ఉండడం కానీ విచారణ చేయాల్సిన వ్యక్తుల అంశాలు కానీ లోతైన విచారణ చేయాల్సిన నేపథ్యంలో అదే గడువు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 4 సార్లు గడువు పెంచిన నేపథ్యంలో ఫైనల్గా 4వ గడువుని ఈసారి అంటే వచ్చే నెల ఫిబ్రవరి నెలాఖరు కూడా గడువు ముగుస్తుంది. అయితే ఫిబ్రవరి నెలాఖరు లోపు ఈ విచారణలంతా కూడా కంప్లీట్ చేసేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కమిషన్ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే విచారణ అయితే వేగవంతం చేస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఐఏఎస్ల విచారణ కూడా ముగిసింది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణ సంస్థలన్నింటినీ కూడా విచారణ చేయాలని చూస్తుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్మాణ సంస్థలు ఏవైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజ్ల నిర్మాణంలో భాగస్వామ్యమైన కంపెనీలను వరుసగా వారందరూ కూడా పిలిచి విచారణ చేయాలని చూస్తుంది. రేపు కమిషన్ ముందుకు నవయుగ కంపెనీ కూడా వచ్చి విచారణకు హాజరు కానుంది, బహిరంగ విచారణ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా నవయుగ కంపెనీతో పాటు అదేవిధంగా నిర్మాణంలో భాగస్వామ్యమైన ఎల్ఎన్టీ కంపెనీ కానీ, ఆస్కాన్ కంపెనీ కానీ ఈ 3 కంపెనీలకు అయితే ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 కంపెనీలు వచ్చి కూడా కమిషన్ ముందు విచారణ హాజరు కాబోతున్నాయి. వీళ్ళు విచారణకు హాజరైన తర్వాత వీరు చెప్పిన అంశాలను బేస్ చేసుకొని మాజీ మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా కమిషన్ అయితే ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసిందనే తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ నెలాఖరు లోపు ఇదంతా ఒక కొలికి తీసుకొచ్చి మాజీ మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్ కానీ హరీష్ రావుకు వీరికి కూడా నోటీసులు ఇచ్చి నెక్స్ట్ మంత్ లో వారిని కూడా పిలిచి విచారణ చేసి ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కూడా పిలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద నెక్స్ట్ మంత్ నెలాఖరు లోపు ఈ విచారణ అంతా కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ భావిస్తుంది. రైట్, థాంక్యూ ప్రతాప్.